అందరికీ నమస్కారం. ఉద్యమాల పురిటిగడ్డ అయినటువంటి అనంతపురం జిల్లాలో భారత బహుజన ఫ్రంట్ వ్యవస్థాపకులు ఓబులేష్ గారు అయితేనేమి, మరియు వారి కమిటీ సభ్యులు మధున్న గారు, పవన్, ఆనంద్ గారు, వీళ్ళందరూ కలిసి ఈ మధ్యకాలంలో బహుజనుల యొక్క హక్కుల సాధన కోసం, అభివృద్ధి కోసం ఎనలేనటువంటి కృషి చేయటాన్ని మనమంతా చూస్తూ ఉన్నాం. అందులో భాగంగానే జూన్ 3వ తారీఖున స్థానిక లలిత కళా పరిషత్లో అన్ని రాజకీయ పార్టీలను, అన్ని ప్రజా సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున బహుజనుల ఆత్మగౌరవ సభను ఏర్పాటు చేయడానికి వారి యొక్క కమిటీ నిర్ణయించింది. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తూ ఆ కార్యక్రమంలో పాల్గొంటామని తెలియజేస్తూ, ఇది కేవలం బహుజనుల ఆత్మగౌరవ సభతో పాటు ఇది బహుజనుల యొక్క గౌరవం కోసం, బహుజనుల యొక్క అభివృద్ధి కోసం, హక్కుల సాధన కోసం చేసేటటువంటి సభగా భావిస్తూ ఆ యొక్క సభని విజయవంతం చేయాలనేసి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. విజయవంతంలో పాల్గొనాలనేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. బహుజనుల ఆత్మగౌరవం అవసరము, ఆత్మగౌరవం అవసరము. ప్రస్తుతం కూడా చాలా దుర్మార్గంగా బీసీలపైన, ఎస్సీలపైన, ఎస్టీలపైన, మైనార్టీలపైన దుర్మార్గమైనటువంటి ప్రస్తుత ప్రభుత్వం చాలా దాడులు కూడా చేస్తూ ఉంది. పార్టీలకు అతీతంగా మన ఆత్మగౌరవానికి సంబంధించిన ఏ కులం వాళ్ళైనా, ఏ వర్గం వాడైనా ఆదుకోవడానికి కూడా ఒక కార్యాచరణ రేపు జరగబోయే మీటింగ్లో కూడా నాయకులు కొన్ని సూచించేది ఏమంటే, ఎక్కడ ఏమి దాడులు కానీ, అన్యాయాలు కానీ, మన ఆస్తులను పోగొట్టుకోవడం అనేది కూడా చాలా జరుగుతుంది. పత్రికల ద్వారా, మీడియాల ద్వారా చూస్తున్నాం. మన రాజ్యాధికారంతో పాటు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మన వాళ్లకు జరిగే అన్యాయాన్ని కూడా ఎదుర్కోవడానికి పార్టీలకు అతీతంగా అందరం కూడా ముందుంటామని, ముఖ్యంగా మా రమేష్ గౌడ్ అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలంటే దృఢ సంకల్పంతో ఇక్కడికి వచ్చాం. మీరు ఏ ఆహ్వానం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ